మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. మీకు ఒక రికగ్నిషన్ కావాలి అని ఎప్పుడైతే మన పిల్లల మీద ఫోర్స్ చేస్తున్నామో వాడు ఆ రికగ్నిషన్ చదువు రూపేణ సోషల్ స్టేటస్ పెంచుకోవడానికి అనేది అర్థం చేసుకోకుండా రికగ్నిషన్ అనేదాన్ని రివార్డ్ అనేదాన్ని మాత్రమే పట్టుకొని సోషల్ మీడియాలో నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నా నువ్వు రికగ్నైజ్ అవుతావు, నువ్వు డ్రగ్స్ తీసుకుంటే రికగ్నైజ్ అవుతావు, హీరో అయిపోతున్నావు, నువ్వు ఎంత స్మార్ట్గా నీ ఆధార్ కార్డుని నువ్వు మార్చుకొని ఒక పబ్కి వెళ్ళిపోతే నువ్వు రికగ్నైజ్ అవుతావు, నువ్వు ఎంతమందికి డబ్బులు కట్టి నువ్వు ఒక పార్టీ ఫ్లోట్ చేయగలిగితే రికగ్నైజ్ అవుతావు, నీ షర్ట్ మీదనో దేని మీదో బ్రాండ్ కనిపిస్తే నువ్వు రికగ్నైజ్ అవుతావు. ఇలాంటి రికగ్నిషన్ ఎన్ని నానా రకాలుగా ఉందో డిజిటల్ నీకు మీడియా నేర్పిస్తాను. ఏమవుతుంది, అదే మనం ఇంట్లో రికగ్నిషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అనేది మీరు చిన్నప్పటి ఇండక్ట్ చేస్తూ వెళ్ళారనుకోండి, హీ వుడ్ వాంట్ బి వన్ అమాంగ్స్ ది కామన్. ఇలా ఒక ఇల్లు కాకుండా పేరెంట్స్ అందరికి ఉద్యమంగా తీసుకొని మా పిల్లలు రికగ్నైజ్ అవ్వక్కర్లేదు, చక్కగా చదువుకుంటే చాలు, ఇంటికి వచ్చి కంటెంట్ వీళ్ళకి బుర్రకు వెళ్ళిందా లేదా కావాలి, కాన్సెప్ట్లో వీళ్ళు స్మార్ట్గా ఉన్నారా లేదా కావాలి, ఇది కావాలి అని తెలుసుకొని క్లారిటీ ముందు పేరెంట్స్కి రావాలమ్మా. అందుకే తిరిగి మళ్ళీ నేను ఆ రైతు దగ్గరికే వెళతాను. మనం ఏం చేస్తున్నాం, మొక్కను తిట్టుకుంటున్నాం, మొక్క పురుగు పట్టిందో అని. నేనేమంటున్నాను, రైతు నువ్వు ఏం చేస్తున్నావురా, మేలుకో 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 అంటున్నాను. రైతే కదా విత్తనం వేసి దాన్ని నాకంటే ముందు నా పిల్లలు ఇలా ఎదుగుతున్నారమ్మా. పిల్లవాడికి ఎలా తెలుస్తుంది వాడు ఎలా ఎదుగుతున్నాడు? హీఈస్ నాట్ హిమ్సెల్ఫ్ అన్ అబ్జర్వర్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ లైఫ్. యాజ్ అ పేరెంట్ ఐఎమ్ అన్ అబ్జర్వర్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ హర్ లైఫ్. హిజ్ అంటే జనరల్ యూసేజ్ ఫర్ జెండర్ అంతే. వాళ్ళ జీవితాన్ని వాడు అబ్జర్వ్ చేయట్లేదు, మేము అబ్జర్వ్ చేస్తున్నాం. మేమెంత మమ్మల్ని మేము మార్చుకోగలము అనేది ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే ఒకే ప్రశ్న వేస్తాను తల్లి, అసలు విద్యను కొనుక్కోవడం ఏంటమ్మా? విద్యార్థి విద్యను కొనుక్కోవడం ఏంటి? మెడికల్ సీట్స్ కానీ ఇంజనీరింగ్ సీట్స్ కానీ ఎంబీఏ సీట్స్ కానీ కొనుక్కోవడం ఏంటమ్మా? ఆ వయసునేదే సంపాదించడానికి కదా తల్లి. ఇది డబ్బు సంపాదించే వయసు కాదు, వెధవలవాట్లు సంపాదించే వయసు కాదు, రిలేషన్షిప్స్ సంపాదించే వయసు కాదు. ఏం సంపాదించే వయసు అది? విద్యను తనకు తాను సంపాదించే వయసు. అది మనం కొనియడానికి రెడీ అయిపోయినందుకు మీతంతా సంపాదిస్తున్నారు వాళ్ళు. డూ అండర్స్టాండ్? తెలియకుండానే ఏ వర్ల్పూల్కి వెళ్ళిపోతున్నారా వాళ్ళు? అది ఎలా సంపాదించాలి? మరి కాంపిటీషన్ పెరిగిపోతుంది కదా. ఎటువంటి బుర్ర దాన్ని సంపాదించగలుగుతుంది? శాంతంగా ఉన్న బుర్ర దాన్ని సంపాదించగలుగుతుంది. ఎటువంటి బుర్ర మరి శాంతంగా ఉంటుంది? ఈరోజు మీకు తెల్లతోలు ఉన్నవాడు యోగా అంటే నచ్చుతోందా? ఈరోజు తెల్లతోలు వాడి మెడిటేషన్ అంటే మీకు నచ్చుతోందా? తెల్లతోలు వాడు ఇప్పుడు ఈరోజు హరే రామ హరే కృష్ణ అంటే మనకి నచ్చుతుందా? అదే ఇంట్లో రాముడో ఏ కృష్ణుడో ఏ అమ్మవారో ఏ పూజనో ఒక దీపం పెట్టడం అనేది ఇంట్లో వాళ్ళు ఇండ్యూస్ చేసుకోరు. టుడే ఇట్ హస్ బికమ్ అ బిగ్ ఫ్యాషన్. యోగా సెషన్స్ ఫ్యాషన్, మెడిటేషన్ ఫ్యాషన్. ఏంటి మెడిటేషను? ఒక కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఇలాంటి మెడిటేషనా? మీరు వెంటనే కళ్ళు మూసుకోండి, మీకు తలలో వద్దన్నవన్నీ తిరుగుతాయి మీకు. అదే నేను కళ్ళు మూసుకుంటే నాకు తెల్లగా నా శివలింగం కనిపిస్తుంది. నాకు ఎలా వస్తుంది ఇది? కూర్చోపెట్టాలి పిల్లల్ని, వాళ్ళతో పాటు మనం సాధన చెయ్యాలి. నోబడీ ఈజ్ లర్నర్డ్ ఆన్ దిస్ అర్త్. నేను లర్నర్డ్ కాదు, నా పిల్లలతో పాటు నేర్చుకున్నాను, నేను వాళ్ళతో పాటు కూర్చున్నాను, నేను వాళ్ళకి పూజ నేర్పించుకుంటూ నేను నేర్చుకున్నాను, వాళ్ళకి శ్లోకాలు నేర్పించుకుంటూ మళ్ళీ బై హార్ట్ చేసుకున్నాను, వాళ్ళకి టేబుల్స్ నేర్పించుకుంటూ నేను టేబుల్స్ నేర్చుకున్నాను, వాళ్ళకి రామాయణ భారత కథలు చెప్పుకుంటూ నేను కథలు నేర్చుకున్నాను, ప్రశ్నించడానికి స్వేచ్ఛగా వదిలాను. ఇది ఆ గుడ్ టైం బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్. ఏది చెప్పండి మీరు? అది ఏ రోజైతే సనాతన ధర్మం ప్రకారం తిట్టుకుంటారు పిల్లలు, సనాతన ధర్మం అంటే పెద్ద పెద్ద పనులు చెప్పనమ్మా ఎవరికి. తల్లి తండ్రి పిల్లలు నాన్నమ్మ తాతయ్యలు అమ్మమ్మలు తాతలు కూర్చొని చక్కగా ఒక స్టోరీ టెల్లింగ్ టైం సనాతన ధర్మం. అంటే అంత సింపుల్ అది. బట్ ఇప్పుడు మంచి చెప్పే వాళ్ళు ఏ మతం
అన్నది చూసి వాళ్ళు మంచి తీసుకోవాలా వద్దా అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈ అంత భయంకరమైన స్టేజ్లో ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా నాకు తెలిసి తీసుకునే వాళ్ళు చక్కగా తీసుకుంటారు. ఫస్ట్ ఆవిడ కట్టుబొట్టు, ఆవిడ ఆ మతం కదా, నేను ఈ మతానికి సంబంధించిన నేను ఈ మంచి తీసుకోను, నా బుక్స్ వేరే కానీ ఏ మతం చెప్తున్నదైనా ఒకటే కదా. అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది తల్లి.